రావిపూడి పేరు ఇప్పుడు టాలీవుడ్ లో మారుమోగిపోతుంది. ప్రస్తుతానికి ఆయన మనశంకర వరప్రసాద్ టీంతో ఆంధ్ర సక్సెస్ టూర్ లో ఉన్నారు. కానీ ఆయన నెక్స్ట్ సినిమా ఏంటని ఎప్పుడు అనౌన్స్ చేస్తారని అందరూ గట్టిగా వెయిటింగ్. కొందరేమో ఈసారి కూడా మెగా ఫ్యామిలీ హీరోతో, అది కూడా పవన్ కళ్యాణ్ తో సినిమా అంటున్నారు. కొందరు లేదు ఈసారి మా నాగార్జునతో సినిమా అంటున్నారు. సో వీళ్ళిద్దరూ కాకుండా ఇంకో కొత్త హీరో లైన్ లోకి వస్తాడేమో చూద్దాం. అయితే ఇప్పటి వరకు అనిల్ రావిపూడి వర్క్ చేసిన హీరోస్ అందరూ తెలుసు కదా. కానీ ఆయన రామ్ పోతినేనితో ఒక సినిమా అనుకొని షూటింగ్ స్టార్ట్ చేసి ఆపేశాడని తెలుసా? ఆ కథ ఏంటో చూసేయండి. టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరియర్, ఇండస్ట్రీలోని ఫ్రెండ్స్, తన ఆలోచన విధానం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన కెరీర్ స్టార్టింగ్ దశలోనే నటుడు రామ్తో కలిసి రాజా ది గ్రేట్ సినిమాను చేయాలని మొదట ప్లాన్ చేశానని, కానీ అది ఎందుకు ముందుకు వెళ్ళలేకపోయిందో వివరించాడు. ఆ సినిమా తొలి వర్షన్ ఒక లవ్ స్టోరీగా రాసుకున్నానని, ఇందులో బ్లైండ్ హీరో ఒక అమ్మాయిని రక్షించే కథ ప్రధానంగా ఉంటుందని అనిల్ చెప్పాడు. ఇలా ఈ సినిమా రవితేజతో చేశానని, అది సూపర్ హిట్ అవడంతో చాలా బాగా అనిపించిందని చెప్పాడు. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, రవితేజ పుట్టినప్పటి నుండి బ్లైండ్. కానీ అతని తల్లి రాధికా శరత్ కుమార్ తన కొడుకుని ఎవరిపైనా ఆధారపడకుండా ఉండడానికి కరాటేతో పాటు అన్ని సెల్ఫ్ డిఫెన్స్ విద్యలు నేర్పి ట్రైన్ చేస్తుంది. అందుకే ఐఎమ్ బ్లైండ్ బట్ ట్రైన్డ్ అంటాడు రవితేజ. ఇక హీరోయిన్ వాళ్ళ తండ్రి ఒక పోలీస్ ఆఫీసర్. ఒక కిరాతకుణ్ణి పట్టుకొని షూట్ చేసి ప్రజలని రక్షిస్తాడు. కానీ అతని అన్న పోలీస్ ఆఫీసర్ ని చంపి హీరోయిన్ కోసం వెతుకుతాడు. అలా పోలీస్ ప్రొటెక్షన్ లో ఉన్న హీరోయిన్ ని కానిస్టేబుల్ రాధిక కొడుకుగా రవితేజ పరిచయం అయ్యి పోలీస్ ప్రొటెక్షన్ టీంలో చేరుతాడు. బ్లైండ్ అయినా కానీ ఈ మిషన్ ని ఎలా కంప్లీట్ చేశాడో మిగిలిన కథ. ఇందులో శ్రీనివాస్ రెడ్డి కామెడీ కూడా భలే ఉంటుంది. సో ఈ సినిమా రవితేజ కెరియర్ లోనే పెద్ద హిట్. కథ, టేకింగ్, యాక్టింగ్ అన్ని సూపర్ గా ఉంటాయి కదా. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన విచిత్ర సోదరులు వంటి సినిమాల నుండి ప్రేరణ పొంది డిసేబుల్డ్ క్యారెక్టర్ తోనూ పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా చేయవచ్చని నిరూపించాలనే ఆలోచన తనకు ఉందని అనిల్ వెల్లడించాడు. అయితే కొన్ని టెక్నికల్ సమస్యలు, అలాగే రామ్ హైపర్ సినిమా తర్వాత వరుసగా యాక్షన్ సినిమాలు చేయడం పట్ల ఆసక్తి చూపకపోవడంతో ఈ ప్రాజెక్ట్ అక్కడితో ఆగిపోయిందని తెలిపాడు. రామ్ తన వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకున్నప్పటికీ తమ మధ్య ఎలాంటి అపార్థాలు లేదా విభేదాలు లేవని స్పష్టంగా చెప్పాడు.